ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే ఒక మంత్రి గారంటే ఆయన కారు, తర్వాత సెక్యూరిటీ కారు, తర్వాత ఇంకొంతమంది పీఏలు లేతే అట్లా కొద్ది కాన్వాయ్ లాగా కాకుండా అవి తగ్గించుకొని సాధ్యమైనంత తక్కువ వాహనాల్లో వెళ్ళాలి. అంతేకాకుండా అవకాశం వస్తే ఆ వాహనాలు పక్కన పెట్టి సైకిల్స్ కానివ్వండి, లేతే పాదయాత్ర చేయటం కానివ్వండి, చేయాలని చెప్పేసి కూడా అంటే పాదయాత్ర అంటే ఇప్పుడు సపోజ్ ఒక టౌన్‌లో ఉన్నాము. ఒకళ్ళ ఇంటికాడ నుంచి ఇంకొకళ్ళ ఇంటికెళ్ళాలి. లేతే ఒక బజార్ నుంచి ఇంకో బజార్‌కెళ్ళాలి. అక్కడ ఆ కొంచెం దూరం కూడా మనం కారులో ఎళ్తాం. మనం కారులో ఎప్పుడైతే ఎళ్తామో అన్ని కార్లు మన ఎనకాల వస్తాయి. ఎస్కార్ట్ అన్నీ కూడా. అట్లా కాకుండా పక్కన బజారే కాబట్టి నడుచుకుంటూ ఎళ్తాం. ఇవన్నీ కూడా మోడల్‌గా మనం అందరూ కూడా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఒకరోజు నో వెహికల్ ఫ్రైడే. అంటే ఆ రోజు వాహనాలు వినియోగించుకోకుండా ఈ కాన్వాయ్‌లు బస్సుల్లో కానీ, లేకపోతే అసల వాహనాలు తగ్గించుకొని, ఒకవేళ మీటింగ్స్ ఏమైనా ఉంటే వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేయటం, ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా అధికారులు కూడా అవసరం వస్తే ఇద్దరు, ముగ్గురు ఆఫీసర్లు కలిసి, అదేవిధంగా మంత్రులు కానీ కలిసి అంటే షేరింగ్ లాగా వస్తే కూడా కొంత అంటే దీని మూలంగా ఎంతొస్తదనేది కాదు. ఒక మోటివేషన్ టు ది పబ్లిక్. అంటే దేశం క్రైసిస్‌లో ఉన్నప్పుడు మనందరం కూడా నిలబడాలి అనే ఆహ్, స్ఫూర్తితో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా వీక్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌లో ప్రతి వారం కూడా ఎంత డీజిల్ వాడుతున్నాము, ఎంత ఖర్చవుతుంది, ఎన్ని కిలోమీటర్లు తిరిగారు దాని మీద కొంచెం మానిటర్ పెట్టమని చెప్పి ఇంతకుముందు లేనిది కొంచెం చెక్స్ పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ కొత్త వెహికల్స్ ఏమైనా కొంటే అవన్నీ కూడా ఈవీ వెహికల్స్ కొంటే బావుంటదని కూడా సూచించేశారు. ఈవీ వెహికల్స్ కొనటానికి ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. మరి ఇది ఐఎన్‌పిఆర్ శాఖ ద్వారా ఈ ఏదైతే చర్యలున్నాయో పబ్లిక్‌ని మోటివేట్ చేసే విధంగా సోషల్ మీడియా ద్వారా లేకపోతే పత్రికా ప్రకటనల ద్వారా, టీవీ ప్రచారం ద్వారా వీటన్నిటిని కూడా ప్రజలకి చేరవేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి స్టెప్ ఫర్ ది నేషన్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ ప్రమోటింగ్ వాకింగ్ అండ్ సైక్లింగ్. ఇందాక చెప్పాను కొంతమంది ముఖ్యమంత్రి గారు అవసరం వస్తే అందరం సైకిల్ మీద కూడా వద్దాం సెక్రటేరియట్‌కి అంటే ఒక మోటివేషనల్‌గా వారు చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈవీ స్టేషన్స్‌ని ఎస్టాబ్లిష్ చేస్తానికి ఆ సంస్థలతో ఎందుకంటే ఎప్పుడో సంవత్సరంలో చేస్తాం, 2 సంవత్సరాల్లో చేస్తాం అంటే కాదు. ఇప్పుడు క్రైసిస్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు క్రైసిస్ వచ్చినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఈవీ స్టేషన్స్ ఎవరైనా ఇమీడియట్‌గా పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చైనా సరే వాళ్ళతో మాట్లాడమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ట్రాఫిక్ సిస్టమ్ దగ్గర కూడా ట్రాఫిక్ సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ సిస్టమ్ అంటే ఈ సిగ్నల్ లైట్స్ ఉంటాయి కదా! అక్కడ ట్రాఫిక్ జామ్స్ లేతే అక్కడ ఎక్కువగా ఐడ్లింగ్ ఇంజిన్స్ అవన్నీ లేకోకుండా అక్కడ ఫాస్ట్ మూవ్‌మెంట్ ఆఫ్ ది వెహికల్స్ కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్‌మెంట్ కూడా ఆర్టీసీ వారిని కూడా మరి ఏ విధంగా వారు ఖర్చు తగ్గించుకోగలరు, ఫ్యూయల్ ఖర్చు తగ్గించుకోగలరు. వారిని కూడా స్ట్రాటజీ ఇమ్మని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ఈవీ బసెస్ తీసుకోవాలని ఏదైతే చేశారో దాన్ని ఎక్స్‌పీడియేట్ చేసి వెంటనే వచ్చే విధంగా కూడా మరి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మనవి చేశారని చెప్పేసి మనవి చేస్తాను. అదేవిధంగా కొన్ని హయ్యర్ క్లాసెస్ అంటే యూనివర్సిటీ క్లాసెస్ అటువంటి వాటిలో ఉంటే ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పడానికి ఏమన్నా అవకాశాలు ఉంటాయేమో కూడా పరిశీలించమని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా యూనివర్సిటీస్‌లో ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌లో నో వెహికల్ కెమికల్ ఇంజిన్ ఫ్రీ డేస్. అంటే స్టూడెంట్స్ అందరూ చాలా బైక్స్‌లో వస్తుంటారు కదా! వాళ్ళ అట్లా అటువంటి రాకుండా ఒక 2 డేస్ నో బైక్స్. సో, అటువంటి చర్యలు కూడా తీసుకోమని చెప్పి జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌లో కూడా వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్‌ని డెవలప్ చేయొచ్చేమో మరి పరిశీలించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.